నమస్తే అన్న, మీ పేరు? మా పేరు ఎంసీ తిమ్మప్ప. ఏం చేస్తుంటావు? బార్బర్ షాప్. నాయి బ్రాహ్మణుల విషయంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి న్యాయం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి న్యాయం చేయగలిగారంటారు అసలు? గతంలో చంద్రబాబు నాయుడు గారు 2 లక్షల సబ్సిడీ లోన్స్ ఇచ్చాడు బీసీ కార్పొరేషన్లో. ₹1,00,000 సబ్సిడీ పోతూ ₹1,00,000 కట్టే విధంగా. ఇతను జగన్మోహన్ రెడ్డి వచ్చేసి సంవత్సరానికి 10,000 చొప్పున ఇస్తున్నాడు అన్నమాట. ఆయన ఇచ్చింది 4 ఏళ్ళే. ఆయన 4 ఏళ్ళు ఇచ్చినా ₹40,000 అయ్యేది. ఇతనైతే ₹1,00,000 సబ్సిడీ కింద ఇచ్చాడన్నమాట ఫ్రీగా. మరేంటన్నా అసలు మీకు సంబంధించి ₹10,000 కూడా ఆర్థిక సాయం చేస్తున్నారని అంటూ ఉన్నారు. రెండో అవకాశం అడుగుతున్నారు జగన్ గారు. ఓటేసే అవకాశం ఉందా ఈసారి? ఛాన్సే లేదండి, ఛాన్సే లేదు. అందులో అదిగాక వేరే కారణాలని చెప్పి ఈ ₹10,000 కూడా ఆపేస్తున్నాడు. కొంతమందికి మాత్రమే ఇచ్చాడు. స్టార్టింగ్లో అయితే అందరికీ ఇచ్చాడు, కానీ ఎండింగ్లో ఫస్ట్ సంవత్సరం అయితే అందరికీ పడినాయి. మళ్ళీ ఫుల్ 3/4% కట్ చేసినాడు. మీకు ఎన్నిసార్లు పడ్డాయి? ఒక్కసారి పడింది అంతే, స్టార్టింగ్ ఒకటిసారి. ఇంకేమనంటే రైతు భరోసా అని ₹2,000 వేస్తాడు. ₹2,000 దానికోసం ఈ ₹10,000 కట్ చేస్తాడు ఆయన. దానికి మళ్ళీ ఒక ₹1,000 ఖర్చు అవుతుంది. ఆ సచివాలయంలో గవర్నమెంట్ ఫీజు కట్టాలా, ఇవన్నీ అవి చెప్పి ఒక ₹1,000 దాకా వాళ్ళు ఖర్చు చేసుకుంటారు. ఏంటి అసలు ఏ విధంగా అనిపించింది జగన్ గారి పరిపాలన మీకు? చాలా వరస్ట్గా ఉందండి, చాలా వరస్ట్గా ఉంది. నెక్స్ట్ వస్తే కన్నా ఇంకంతా వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయే ఇది ఉందన్నమాట ఇప్పుడు. ఎందుకంత వరస్ట్గా ఉంది అనుకుంటున్నారు? అసలు ఏ విషయంలో మీకు జగన్ గారి పరిపాలన నచ్చలేదు? అసలు అభివృద్ధి అనేది లేదండి, అసలు అభివృద్ధి లేదు. ఓన్లీ ఊరికే బిస్కెట్లు వేసినట్లు, కుక్కలు కదా బిస్కెట్లు వేసినట్లు ఊరికే 5,000 10,000 అట్లా ఇస్తూనే ఉన్నాడు అంతే, కానీ అభివృద్ధి అయితే లేదు. వాళ్ళ దృష్టిలో అదే అభివృద్ధి. అది అభివృద్ధే కాదు, నన్ను అడిగితే అది అభివృద్ధే కాదు. ఏమన్నా చేస్తే కొంచెం చదువుకునే వాళ్ళకి అభివృద్ధి చేయాలి అంతే, కానీ అమ్మఒడి అంటాడు, కానీ అమ్మఒడి ఇస్తాడు. ఇక్కడ చదువుకొని ఖాళీగా ఉండే వాళ్ళు వీళ్ళు నిరుద్యోగాలు ఎంతమంది ఉన్నారు? డిఎస్సి వదులుతాననే 30,000 చిల్లర డిఎస్సీలు ఉన్నాయి, కానీ ఆయన వదిలింది ఇప్పుడు 6,000 డిఎస్సి, 6,000 పోస్టులు మాత్రమే వదిలినాడు ఇప్పుడు. అసలు గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది రాష్ట్రంలో? అభివృద్ధి అంటే మా డిస్టిక్ కియో కంపెనీ వచ్చింది, అలాంటివి చాలా చేసినారు చంద్రబాబు నాయుడు అయితే. అనంతపురం అన్న? మాది అనంతపురం. మాకు ఇంకా షాపులేక పనిముట్ల సామాన్లు కానీ 2 లక్షల సబ్సిడీ లోన్స్ కానీ అన్నీ చాలా ఇచ్చాడు చంద్రబాబు నాయుడు అయితే. మాకైతే మా క్యాస్ట్కి మా చంద్రబాబు నాయుడు వస్తేనే అభివృద్ధి జరుగుతుంది మా క్యాస్ట్కి. అవునండి. అసలు మీ అనంతపురం జిల్లాని కానీ అనంతపురం ప్రాంతాన్ని, రాయలసీమ ప్రాంతాన్ని గతంలో రాయలసీమగా ఉన్నదాన్ని ఈరోజు రత్నాలసీమగా మార్చింది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వైసీపీ నాయకులందరూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. ఆ విధంగానే ప్రచారం కూడా చేస్తూ ఉన్నారు. అసలు దీన్ని ఎంతవరకు సమర్థిస్తారు మీరు? ఇంత సీసీ రోడ్ వేసిన కాలాలు లేవు ఇప్పుడు ఈ 5 ఏళ్ళ ప్రభుత్వంలో. ఇంతకుముందు 5 ఏళ్ళ చంద్రబాబు నాయుడు పాలనలో ఒక విలేజ్కి 10 కోట్ల దాకా ఓన్లీ సీసీ రోడ్డు వర్క్సే ఉన్నాయన్నమాట. సీసీ రోడ్లు వేసే స్థలాలు లేక బడ్జెట్ కూడా వెనక్కి పంపించిన కాలాలు ఉన్నాయి లాస్ట్ టైం. మరి ఇప్పుడు నగరి ఎమ్మెల్యే రోజా గారు మాట్లాడుతూ ఉన్నారు, మంత్రి స్థానంలో ఉండి గతంలో ₹25,000 కోట్ల ఖర్చు పెడితే రోడ్ల నిర్మాణానికి ఈ రోజు మీరు ₹42,000 కోట్ల ఖర్చు పెట్టమని అంటూ ఉన్నారు. అసలు రోడ్ల పరిస్థితి ఏంటి? అసలు రోడ్లు అస్సలు బాగాలేవండి. వాళ్ళు చెప్పుకుంటున్నారంటే వాళ్ళకే తేలాల. అంటే ఇక్కడ జనాలంతా పెద్ద తిక్కోలు చేసినట్లు వాళ్ళు మాట్లాడుతున్నారు. పల్లెల్లో వాళ్ళు ఉంటారా వీళ్ళు ఉంటారా? వీళ్ళు ఆడో సిటీలో తిరుగుతుంటారు, రోడ్లు అన్నీ బాగుంటాయని వీళ్ళు అంటున్నారు అంతే, కానీ పల్లెల్లోకి అట్లా వచ్చి చూస్తే వీళ్ళకి అర్థమవుతుంది రోడ్లు ఎలాగుంటాయి అనేది. ఏంటంటే అసలు గ్రౌండ్ లెవెల్లో ఈరోజు టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుని ఎంతవరకు స్వాగతిస్తున్నారంటారు ప్రజలు? అంత బాగా స్వాగతిస్తున్నారు సార్, అంత బాగా స్వాగతిస్తున్నారు. అంటే గెలిచే అవకాశం ఉందా? ఖచ్చితంగా గెలుస్తారు. అంటే ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉందంటారు? 145 మందిలో వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్. అంటే ముఖ్యంగా బీసీలకి కూడా ఒక డిక్లరేషన్ అనేది ప్రకటించారు మొన్న జరిగిన ఒక సభలో. అసలు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇలా లోకేష్ గారు కానీ వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన ఒక బీసీలకి సంబంధించి డిక్లరేషన్ కూడా ఇచ్చారు. 50 ఏళ్ళకే ₹4,000 పెన్షన్ ఇస్తామని చెప్పి, కానీ బీసీ రక్షణ చట్టం తీసుకొస్తామని, కానీ చంద్రన్న బీమా 10 లక్షలు చేయడం, కానీ అసలు ఏ విధంగా అనిపిస్తుంది ఒక బీసీ సంబంధించిన? బాగున్నాయి సార్, పథకాలు అనేవి అయితే బాగున్నాయి. బీసీ వర్గాలకైతే ప్రతి ఒక్కరికి బాగా రీజనబుల్గా ఉంటాయి. అవి ఇస్తూ మరి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసే అవకాశాలు ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయనకి ముందు చూపు ఉంది.
ముందు చూపు ఉంది కాబట్టి ఆయన కంపల్సరీ చేస్తాడని మా నమ్మకం. అంటే జిత్తుల మరణకు కానీ అలాగే ముసలనకు కానీ ఇలాంటి ఆరోపణలు కూడా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి మీద. ఇలాంటివి విన్నప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంది అసలు? అనుభవం లేకుండా ఎన్నైనా మాట్లాడతారు. ఈయనకి ఇంట్లో మనకి పెద్ద దిక్కు లేకపోతే ఎలా ఉంటుందో అలాగే అయిపోయింది రాష్ట్రం కూడా ఇప్పుడు ఖచ్చితంగా. అంటే ఇప్పుడు నెక్స్ట్కి ఆయన వస్తే మొత్తం అంతా వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది ఇప్పుడు. అందుకోసం పెద్ద దిక్కు అనేది ఉండాలి. కొద్దిగా అభివృద్ధి అనేది ఉంటే సరిపోతుంది. మనకు కనీసం ఒక ఇల్లు మాదిరి ఒక రాజధాని లేదే మనకి. ఇప్పుడు బెంగళూరు అనుకుంటే రాజధాని బెంగళూరు అంటారు, చెన్నైకి వచ్చేసి తమిళనాడుకి వచ్చేసి చెన్నై అంటారు. అట్లా ప్రతి ఒక్క దానికి హైదరాబాద్కి వచ్చేసి తెలంగాణకి హైదరాబాద్ అంటారు. మన రాష్ట్రానికి ఏది ఉంది? 3 రాజధానులు అంటున్నారు. ఒక రాజధాని చేసేకి ఇది లేదు. 3 రాజధానులు ఎవడు ఇంప్రూవ్మెంట్ చేసేది? ఏంటంటే మరి ఆఖరిగా చంద్రబాబు నాయుడు గారు గెలవాల్సిన ఆవశ్యకత ఏంటంటారు అసలు రాష్ట్రానికి? సార్ చంద్రబాబు నాయుడు గెలిస్తే ఏం జరుగుతుంది అంటారు అసలు? అభివృద్ధి బాగా జరుగుతుంది సార్. అభివృద్ధి చేసి చూపిస్తాడు ఆయన. అభివృద్ధి అంటే ఆయనే చేయాలి, ఎందుకంటే ఆయనకు అనుభవం ఉంది కాబట్టి చేస్తాడు. అభివృద్ధి అంటే వీళ్ళకి అభివృద్ధి అనేది కూడా తెలియదు. ఒక్కొక్కరికి 5,000, 10,000, 18,000 ఇచ్చేదే వీళ్ళ దృష్టిలో పెద్ద అభివృద్ధి అయిపోయింది. అది కాదు అభివృద్ధి అంటే. కొన్ని కంపెనీలు తెచ్చి నిరుద్యోగులు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఇది ఉపాధి కలిగిస్తేనే కదా మరి. అదే